మళ్ళీ అదే తీరు. ఏమడిగినా సమాధానం లేదు. కోట్ల ఆస్తుల లెక్కలేదు. ఇది దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీలో విచారణ తీరు. మొదటి రోజు అధికారులు ఏమడిగినా శాంతి విచారణకు సహకరించడం లేదు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏసీబీ అధికారులకు కస్టడీలో సహకరించడం లేదు. సర్వీసులో చేరిన కొన్నాళ్లలోనే కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే 2 రోజుల పాటు శాంతిని ఏసీబీ అధికారులు విచారించారు. ఆ 2 రోజుల కస్టడీలో ఎటువంటి విషయాలు శాంతి వెల్లడించకపోవడంతో కోర్టు అనుమతితో మరో 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు శాంతిని విచారించిన ఏసీబీ అధికారులు ఎలాంటి వివరాలు సేకరించలేకపోయారు. శాంతి బ్యాంకు లావాదేవీలను ఆరా తీశారు. ఆమె ఖాతాలోకి అంత డబ్బు ఎవరు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించినా తెలియదు, గుర్తులేదనే సమాధానాలిచ్చింది. ఇంట్లో దొరికిన వెండి సామాన్లు ఎప్పుడు ఎలా కొనుగోలు చేశారనే విషయంపైన శాంతి సరైన సమాధానాలివ్వలేదు. మొదటి భర్త మదన్ నుంచి విడాకులు తీసుకోలేదని, విడిపోతున్నట్లు కాగితంపై రాసుకున్నామని ఆమె చెప్పినట్లు సమాచారం. రెండో భర్త సుభాష్ రెడ్డి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని శాంతి చెప్పింది. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడదని ప్రశ్నించినా ఆన్సర్ లేదు. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల్లోనే పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టడంపై ఏసీబీ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. డాక్యుమెంట్లకు సంబంధించి శాంతిని ఎంత ప్రశ్నించినా నోరు విప్పలేదు. ఇక ఇవాళ 2వ రోజు పలు కీలక డాక్యుమెంట్లు శాంతి ముందుంచి అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంది.